నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జియా ఉల్ హక్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం సమాజానికి ప్రమాదకరం. ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా అబ్దుల్ అజీజ్, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షాహల్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అజీజ్ అహ్మద్, ఆవాస్ జిల్లా అధ్యక్షులు రషీద్, సిపిఐ జిల్లా మరియు నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్లమెంట్లో బీజేపీ నాయకులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లింల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నామని అనేక కేంద్ర మంత్రులు కూడా చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 11 సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లింల సంక్షేమం పథకం పెట్టిన దాఖలా లేవు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు కూడా తొలగించిన ఘనత ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉంది. ముస్లిం బిడ్డల కోసం, వారు చదువుల కోసం ఏదైతే కేంద్ర స్కాలర్షిప్లు ఉన్నాయో అవి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తొలగించడం జరిగింది. మరియు నిన్న కాక మొన్న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ బీజేపీ ముఖ్యమంత్రి చెప్తుంది, ఇమాం మౌజన్లకు మేము జీతాలు ఇవ్వడం లేదు, ఆ యొక్క జీవో కూడా జారీ చేయడం జరిగింది. అంటే బీజేపీ ప్రతిరోజు ప్రతి కార్యక్రమము ముస్లింల మీద దాడులు చేయడం, ముస్లింల మీద అమాయక హిందువులని ఉసగొల్పి వారిని హింసించడం, మసీదులని దుర్మార్గంగా పగలగొట్టడం, దర్గాల మీద దాడి చేయడం, శ్మశానాల్ని తొలగించడం, ఇలాంటి చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా చెప్తుంది ఈ బిల్లు ముస్లింల సంక్షేమం కోసం అని? సోదరులారా, ఈ బిల్లు కేవలం ముస్లింల అణచివేత కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చింది ముస్లింలని సర్వనాశనం చేసేదానికే కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ఇది ముస్లింల సంక్షేమం కోసం అయితే ఈరోజు బీహార్లో అక్కడ ప్రభుత్వంలో ఉన్న ముస్లింల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా ఎందుకు చేస్తారని అడుగుతున్నా. మరి వారికి తెలియదు అది సంక్షేమం అని. మరియు ఈరోజు రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మరియు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల్లో ముస్లింల మీద ఏ సమస్య వచ్చినా నేను నిలబడతాను, వారిని ఆదుకుంటారని మీరు మాట ఇచ్చి ముస్లింల ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మరియు ముస్లింలు దేశవ్యాప్తంగా నిరసన చెప్తున్నారు. ఈ యొక్క వక్ఫ్ సవరణ చట్టం మమ్మల్ని సర్వనాశనం చేస్తుందని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ముస్లింలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వారు ఎందుకు బయట రావడం లేదు? మరి తక్షణమే బీహార్ తరహాగా మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే ముస్లింలు కూడా బయటకు రావాలి. మీ ముస్లింల సమాజాన్ని కాపాడేదానికి మీ ఈరోజు బయట రాకపోతే చరిత్రహీనులుగా నిలబడిపోతారని మిమ్మల్ని తెలియజేస్తున్నాం.